మరి యూట్యూబ్లో మరి దేవునికి మహిమ కలిగేలాగా మరి పాట పాడి ప్రార్థించి పాట పాడి మరి చిన్న వాక్యం చదువుకుందాము. సో ఈరోజు నుంచి మొదలుకొని ఎవ్రీ సండే మరి దేవుని చిత్తం దేవుని ప్రకారంగా దేవునికి మహిమ కలగాలని మరి ఎవ్రీ వీక్ మరి ఒక్కొక్క వీడియో చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక ప్రార్థన, 2 సాంగ్స్, చిన్న వాక్యం చేసుకుందామండి. మరి ఛానల్ కూడా తొందరలో స్టార్ట్ పెట్టి మరి అందరికీ అందుబాటులోకి తేవడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈరోజు ఈజ్ ద ఫస్ట్ డే మాది. సో మీ ప్రార్థనలు మాకు ఉండాలని కోరుకుంటామండి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి ఈ ఆదివారం సమయమునైనా తండ్రి ప్రభ మరి ఈ విధంగా మరి మీ సేవకైనా ముందుకి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. మరి కొత్త సంవత్సరంలో నైనా మరి ఈరోజు ఆదివారం రోజునైనా తండ్రి ప్రభ మరి ప్రార్థన చేసుకుని 2 పాటలు పాడుకుని నేను చిన్న వాక్యం ధ్యానించుకుని నేను ముందుకెళ్దాం అనుకుంటున్నాను. మరి ఎటువంటి సాతాను శోధనలు ఏమి నా చుట్టూ ఉన్నా కానీ యేసు నామములో తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఎటువంటి అంధకార శక్తులు, దుష్ట శక్తులు ఏమున్నా కానీ ఆయన తండ్రి ప్రభ మరి ఈ సేవ మరి ఈ చిన్నగా ఇది పెద్ద సేవ అని కాదు, నేను చిన్నగా అడుగులు వేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ సండే మీ చిత్తం అయితే మరి ఈ ప్రయాణంలో మరి మీరు తోడు నీడ మీ దయ మీ సహాయం దయచేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది యెహోవా నీ నామము. ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి, చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి యెహోవా నీ నామము. ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండివి, అగ్నిమి లేకుండివి, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండివి, భయమేమి లేకుండిని యెహోవా నీ నామము.
సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళనే కానీ వెంటనే రక్షించని హస్తము ప్రార్థించిన వెంటనే రక్షించని హస్తము రక్షించని హస్తము యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము ప్రకటించే నీ నామము లోకమునకు పంపగా ప్రకటించే నీ ప్రేమను ప్రకటించే నీ ప్రేమను యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఈరోజు చూసుకున్నట్టయితే మరి మనము బైబిల్ నుంచి మరి మత్తయి సువార్త మరి 5వ అధ్యాయం మరి 43వ వచనం నుంచి 48వ వచనం వరకు చదువుకుందామండి. మరి వాక్య ధ్యానం చేద్దాం. ఈరోజు శత్రువుల్ని ప్రేమించుట అనే మరి అంశం పైన మనం ఈరోజు వాక్యధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 43 నుంచి 48. నేను ఇంగ్లీష్లో చదువుతాను. యూ హ్యావ్ హర్డ్ దట్ ఇట్ వాస్ సెడ్, లవ్ your neighbor and hate your enemy. But I tell you, love your enemies and pray for those who persecute you, that you may be children of your Father in heaven. He causes his sun to rise on the evil and the good, and sends rain on the righteous and the unrighteous. If you love those who love you, what reward will you get? And not even the tax collectors doing that? And if you greet only your own people, what are you doing more than others? Do not even pagans do that. Be perfect, therefore, as your heavenly Father is perfect. మరి తెలుగులో కూడా చదువుకుందామండి. మత్తయి సువార్త 6:43 నుంచి 48 మరి తెలుగులో కూడా చదువుకుందామండి.
మత్తయి 6 కాదండి, మత్తయి 5:43. పొరుగింటి వాణ్ణి ప్రేమించండి, శత్రువును ద్వేషించండి అని చెప్పటం మీరు విన్నారు. కానీ నేను చెప్పేదేమిటంటే, మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థించండి. అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి బిడ్డలవుతారు. ఎందుకంటే దేవుడు చెడ్డవాళ్ళ కోసం, మంచి వాళ్ళ కోసం సూర్యోదయం కలిగిస్తాడు. నీతిమంతుల కోసం, అవినీతిమంతుల కోసం వర్షాలు కురిపిస్తాడు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది? పాపులు కూడా అలా చేయటం లేదా? మీ సహోదరులకు మాత్రమే మీరు అభినందనలు చేస్తే ఇతరుల కన్నా మీరు ఏమి గొప్ప? యూదులు కాని వాళ్ళు కూడా అలా చేస్తారు. పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు, మీరును ఆయనలా ఉండాలి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన మరి మత్తయి సువార్త 5:43-48 చదువుకున్నాం తండ్రి. మరి వాక్యం ధ్యానించుండగా మరి నాయన నేను మాట్లాడే ప్రతి మాట కూడా నాయన మీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన మరి ప్రేరేపింపబడి నాయన వాక్యం బోధించే కృపను కోరుకుంటూ నాయన మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి మనం చూసినట్లయితే నాయన మరి 43 అధ్యాయంలో 5:43లో పొరుగింటి వాణ్ణి ప్రేమించండి, శత్రువును ద్వేషించండి అని వ్రాయబడి అని మీరు విన్నారు. మనం విన్నాము. మనం ఏం విన్నాము? పొరుగువాన్ని ప్రేమించండి, శత్రువుని ద్వేషించండి అని చెప్పి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే 44వ అధ్యాయంలో 44వ వచనం, 5వ అధ్యాయం 44వ వచనంలో మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థించండి. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే మన శత్రువుల్ని మనం ప్రేమించాలి, వాళ్ళ గురించి మనము ప్రార్థన కూడా చేయాలని చెప్తున్నారండి. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి బిడ్డలవుతారు. సో మన పరలోకంలో ఉన్న మన తండ్రికి మన తండ్రి మన పరలోకంలో ఉన్న తండ్రి మనం తండ్రి అని అనుకున్నప్పుడు మనం బిడ్డలాగా మరి తండ్రి భావిస్తున్నారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం పొరుగువారిని ప్రేమించాలి, వాళ్ళ గురించి మనం ప్రార్థించాలి. అదేవిధంగా ఏ విధంగా అయితే మరి మనం 45వ అధ్యాయం నుంచి 45-46 మీరు చూసుకున్నట్లయితే మరి దాంట్లో ఏం రాస్తుందంటే మన పరలోకమందున్న తండ్రి మన గురించి వర్షం కానీ ఎండ కానీ ఏ విధంగా అయితే మరి సృష్టించాడో మనకి ఇస్తున్నాడో ఆ విధంగానే శత్రువులకు కూడా ఆయన మంచి వాళ్ళకి ఇస్తున్నాడు, చెడ్డ వాళ్ళకు కూడా మరి దయచేస్తున్నాడు. ఆ విధంగానే మరి మన దేవుడైన యెహోవా నీతిమంతులకి అవినీతిమంతులకు కూడా వర్షాలు కురిపిస్తున్నాడు. సో అదేవిధంగా మనం కూడా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు కాదు, నీతిమంతులు అవినీతిమంతులు కాదు, మనము శత్రువుల పట్ల మనము వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ పట్ల మనం ప్రార్థించాలి. అదేవిధంగా మన 47వ అధ్యాయం చూసుకుంటే మీ సహోదరులకు మాత్రమే మీరు అభినందనలు చేస్తే ఇతరుల కన్నా మీరు ఏం గొప్ప? సో మనము మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులు అంటే మనము నా అక్క, నా చెల్లి కానీ లేదంటే నా తమ్ముడు, నా తోబుట్టులకే మనము అభినందనలు తెలిపి మరి పొరుగు వారికి ఎవరు కూడా మనం అభినందనలు తెలపకపోతే వాళ్ళకి మనకి తేడా ఏముందని మరి యెహోవా మనల్ని అడుగుతున్నారు. మరి వాళ్ళకి మీకు తేడా ఏంటి? నీతిమంతులకి అవినీతిమంతులకి. సో అందుకే పరలోకమందున్న తండ్రి మనకి ఏమంటున్నాడంటే మన పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు, అంటే హీఈస్ ఫుల్ రైచియస్ అండ్ ఫుల్ హోలీ. సో మీరును ఆయనలా ఉండాలి. సో మనం కూడా ఆయనలాగా పరిపూర్ణంగా ఉండాలంటే మనము మన పొరుగువారిని ప్రేమించాలి, వారి గురించి మనం ప్రార్థించాలి. మరి అదేవిధంగా మత్తయి 5వ అధ్యాయము మరి 43-48 వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే లవ్ యువర్ ఎనిమీస్, అంటే మన పొరుగు వారిని, మన శత్రువుల్ని మనము ప్రేమించాలి, వారి గురించి మనము ప్రార్థించాలని చెప్తున్నారు. సో ఈ అంశం మరి మనము ఏ విధంగా అయితే మరి మనం బైబిల్లో చదువుకున్నట్లయితే మనము ఆ అధ్యాయాల ప్రకారంగా మన జీవితాల్లో కూడా మనము
అనుభవించుకోవాలి. ఎందుకంటే మనం రానున్న రోజుల్లో మరి ఈ వారంలో మరి వారం మొదలవుతుందండి. ఈరోజు సండే కాబట్టి మరి కొత్త వారంలో మరి వారమంతట్లో మనకి ఎంతోమంది మన అనుదిన జీవితంలో మరి కలుస్తారు. మనం మరి డ్యూటీలకెళ్తుండగా మరి ఏదైనా సామాన్లు కొనుక్కోవడం షాప్‌కెళ్తుండగా గ్రోసరీ స్టోర్‌కి గానీ, లేదంటే ఇంటి బయట గానీ వాకింగ్‌కెళ్ళినా, జిమ్‌కెళ్ళినా మరి ఇతర ఎటువంటి ప్లేసెస్‌కి మరి ఎటువంటి ఎక్కడికెళ్ళినా గానీ మనకి ఎవరొకరు మరి కలుస్తా ఉంటారు. హాయ్ చెప్తారు, బాయ్ చెప్తారు. సో, అదే విధంగా ఈ ప్రయాణంలో ఈ వారంలో మనకెవరైనా శత్రువులు మనకి మనకి గిట్టని వాళ్ళు అంటే వాళ్ళంటే మనకిష్టం లేని వాళ్ళు మనం చూసినట్లయితే వాళ్ళ గురించి మనం ప్రార్థించాలి. సో, ఎందుకు ప్రార్థించాలంటే మన పరలోకమందున్న తండ్రి బైబిల్‌లో చెప్పినట్లు ఏందంటే ఆయన పరిపూర్ణుడు. ఆయన కూడా శత్రువుల గురించి ప్రార్థించాడు. ఎందుకంటే మనం బైబిల్‌లో చూసుకున్నట్లయితే దావీదుని సౌలు చంపడానికి ఎన్నో విధమైన ఆటంకాలు సృష్టిస్తాడు. సౌలు రాజు, దావీదు కూడా రాజే. కానీ దావీదుని చంపుదామని సౌలు ఎన్నో విధాలు ప్రయత్నిస్తాడు. కానీ దావీదు ఏం చేస్తాడంటే పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేస్తాడు. ప్రభువా నాయనా మరి సౌలు నన్ను ఈ విధంగా చంపుదామని ట్రై చేస్తున్నాడు, నన్ను ఇలా హింసిస్తున్నాడు అని చెప్తే దావీదుకి యెహోవా తోడుగా ఉన్నాడు. ఎందుకు? దావీదు దేవునికి హృదయానుసారుడు. దావీదు దేవునితో మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేశాడు. సో, ఆ విధమైన రిలేషన్‌షిప్ మనం కూడా మన యెహోవాతో మరి మెయింటైన్ చేసుకుంటే, అనుభవించుకుంటే మన యెహోవాతో మన పరలోకమందు తండ్రితో లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్ యెహోవా మన యెహోవాతో మనం ఆ విధమైన రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసుకొని ఆయనకి ప్రార్థించాలి. ప్రభువా నాయనా మరి నన్ను ఇలా బాధ పెడుతున్నారు, లేదా నన్ను ఇలా హింసిస్తున్నారు అని మనం ప్రార్థిస్తే ఆయన మనకి శాంతి సమాధానాలు దయచేస్తాడు. అదేవిధంగా మనల్ని ఆయన గుర్తిస్తాడు. ఎందుకంటే మన తండ్రి కాబట్టి, మనం ఆయన పిల్లలం కాబట్టి మనల్ని ఆయన గుర్తిస్తాడు. సో, మనం అందరం కూడా ఈ వాక్యంలోంచి ఇది ఈ ఈ ఈ అంశం లవ్ యువర్ ఎనిమీస్ అనే మాటను మనం నేర్చుకుని ఈ రానున్న వారంలో అంతట్లో కూడా మనం ముందుకెళ్దాము. కలిసి ముందుకెళ్ళి మరి మన జీవితాల్లో అనుభవించుకుందామని ఆశిస్తూ మరి ఈ చిన్ని ప్రార్థన, ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సో, మరి వాక్యం విన్నందుకు అందరికీ వందనాలు. మరి మనం ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 47 వరకు చదువుకున్నాం నాయన. మరి శత్రువుల్ని ప్రేమించండి అని చెప్పారు తండ్రి. ఆ విధంగా మరి ఆ వచనాల్లో ఏమున్నాయో మేము గ్రహించుకుని మా జీవితాల్లో అనుభవించుకుని మరి వారమంతట్లో కూడా నాయన మేమందరం కూడా దానికి అనుకూలంగా నడుచుకుని, వాక్యానికి అనుసారంగా నడుచుకుని ముందుకెళ్ళి ఎన్ని శోధనలు కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తిని, ధైర్యాన్ని దయచేయమని కోరుకుంటూ మరి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ తిరిగి మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే పర్యంతం మీ కాపుదల మా అందరి మీద ఉంచమని కోరుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ శుభ పేరిట వందనాలండి. మరి ఈ వారం అంతట్లో